ఒక ఇంట్లో పని మనిషిగా చేరు. పని మనిషిగా చక్కగా నమ్మకంగా పని చేసుకుంటూ ఉంది. అయితే ఆ ఇంటి యజమానురాలికి పిల్లలు లేరు. పిల్లలు లేని పరిస్థితుల్లో ఆమె యజమానురాలు ఉండగా ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నటువంటి ఆ పని మనిషిని ఆ యజమానురాలు పిలిచి, ఇదిగో నాకా పిల్లలు లేదు, వయస్సు చూస్తే చాలా వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంది, కనుక ఏదో రకంగా కాస్త నువ్వు నమ్మకంగా ఉంటున్నావు మా ఇంట్లో, అని మాట్లాడకూడని మాటలు, చేయకూడని పని ఆ ఇంట్లో పని మనిషిగా ఉంటున్న ఆమెతో ఆమె చెప్పింది. ఓనర్ గారు ఆమె పాపిష్టి పని చేయమని చెప్పినప్పుడు, అమ్మా ఇది తగదమ్మా, నా జీవితం చాలా విలువైంది, ఇలాంటి పని చేసేదాని కొరకు ఇలాంటి పని నేను చేయకూడదమ్మా అని చెప్పుండాల్సింది. ఇంట్లో పని మనిషిగా చేరిన నన్ను ఎంత చులకనగా చూస్తారని నేను భావించలేదమ్మా అని చెప్పుండాల్సింది. ఇవేవి చెప్పలేదు తాను. ఎప్పుడైతే ఇది నీ ఇల్లే అనుకో, ఆయన నీ భర్తే అనుకో అని ఏవో పాపిష్టి పని చేయమని చెబితే వెంటనే ఆ పని చేసేదాని కొరకు ఆమె తెగించిన పాపిష్టి పని తాను ఇంట్లో ఉన్నటువంటి ఓనర్ గారితో పాపిష్టి పనులు చేస్తే చక్కగా ఇక అందరూ కలిసి ఉన్నారు. ఈ పని మనిషి కాస్త అనగా దాసి కాస్త ఏమైందంటే గర్భాన్ని దాల్చింది. ఒక చక్కటి కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఆ చిన్నపిల్లడు వెలుగుతూ ఉన్నాడు. అదే సమయంలో కొంతకాలానికి ఆ ఇంటి యజమానురాలు కూడా గర్భాన్ని ధరించింది. దేవుని కృప వలన, దేవుడి వాగ్దానాన్ని బట్టి. గర్భం దాల్స్తే ఆమె కూడా చక్కటి కుమారుని కాంతి దేవుడు ఆమెకు చక్కటి కుమారుని ఇచ్చాడు. ఆ ఇంట్లో పని మనిషిగా ఉన్న దాసికి చక్కటి కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ ఇంటి యజమానులకు కూడా చక్కటి కుమారుని, చక్కటి శ్వాసని దేవుడు ఇచ్చాడు. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక రోజున ఆడుకుంటూ ఉంటే దాసి యొక్క కుమారుడు తన యజమానురాలు యొక్క కుమారుడితో కాస్త అవగాహనగా
ఏదో మాట్లాడుకుంటూ చేష్టలు చేశాడంట. వెంటనే యజమానులు అంది కదా, ఈ పని మనిషి కానీ తనకు పుట్టిన కుమారుడు కానీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, బయటికి వెళ్ళగట్టు అని అంటే, ఆ మాటను బట్టి అబ్రహాము చాలా బాధపడిపోయాడు. అబ్రహాము బాధపడుతుంటే వెంటనే దేవుడే చూసి, బాధపడుతూ, అతడు నీ కుమారుడే కనుక అతనిని కూడా నేను ఆశీర్వదిస్తాను, నీ భార్య అయిన శారా చెప్పిన విధంగానే నువ్వు చెయ్యి అన్నాడు ప్రభు. ఏదో కొంత ఆహారం పెట్టాడు తనకి, మూట కట్టి కాస్త నీళ్ళ తిత్తిని ఆమెకి ఇచ్చి ఉన్న పాటున బయటికి వెళ్ళగొట్టాడు. ఉన్న పాటున బయటికి వెళ్ళగొట్టాడండి. మనుషులు చెప్పిన మాటలను బట్టి నేను ఎందుకు మనుషుల మాటలు నమ్మి ఎంతగా పాపాన్ని చేయటానికి నేను తెగించాను. చేసిన పాపిష్టి పని వలన ఈ కుమారుడు పుట్టాడు. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? అయ్యో, నా బ్రతుకు విచ్ఛిన్నమైపోయింది. మనుషులు చెప్పిన మాటలు నమ్ముకొని వారేదో ఆశ్రయంగా ఉంటారు, వారేదో తోడుగా ఉంటారు అనుకుంటే, ఇప్పుడు ఒంటరైన పరిస్థితి నాది అని ఆహారాన్ని పుచ్చుకొని, నేల తిట్టిని పట్టుకొని, పిల్లాన్ని తీసుకొని ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో అలా ప్రయాణం వెళ్ళిపోతూ ఉంది. గుండె నిండా బాధ చేసిన పాపాన్ని బట్టి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, తన పరిస్థితి ఏంటో, తన కుమారుడి పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి. గుండె నిండా బాధతో మనుషుల మాటలను నమ్మి ఎవరు ఏదేదో చెబితే ఆ పాపిష్టి పని చేసేదానికి నేను ఎందుకు తెగించాను అన్ని నిట్టూర్పులు విడుస్తూ, కన్నీరు కారుస్తూ, ఏడుస్తూ, గుండె నిండా భారం చేత నింపబడిపోయినదై అలా వెళ్ళిపోతుంది. ఎటు దిక్కుతోచని స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి ఆమె పిల్లాన్ని తీసుకుని అంత దూరాన్ని అలా పడేసి, నీ మరణాన్ని నేను చూడలేను, నీ పరిస్థితి ఏంటి అర్థం కాదు, నా పరిస్థితి ఏంటి అర్థం కాదు, ఆ పిల్లని అంత దూరంగా పడేసి అతనికి ఎదురుగా కూర్చొని చెప్పండి, కన్నీటి పర్యంతమై ఏడుస్తా ఉంది. మనుషుల మాటలు, మనుషులు ఏదేదో చేయమంటే ఏదేదో చేసి దాని కొరకు తెగించి కదా ఈ రోజున ఈ స్థితికి నేను వచ్చాను. ఎవరెవరో ఏ పాపిష్టి పనులు చేయమంటే అప్పుడన్నా నేను ఎదిరించుకోకుండా దానికి లోబడిపోవటాన్ని బట్టే కదా ఈ రోజున ఒంటరి స్థితికి నేను వచ్చేసాను అని గెలిపించి ఏడుస్తూ ఉంది. మండుటెండలు ఏడుస్తూ ఉంది. అలా అరణ్యానికి, బెయేర్షెబ అరణ్యానికి వెళ్ళిపోయిందంట. చెప్పండి, ఇది ఎక్కడికి వెళ్ళింది? చెప్పండి, అరణ్యమునకు వెళ్ళిపోయింది.
అలా అరణ్యమునకు వెళ్ళి పిల్లని అలా పడేసి అలా ఏడుస్తూ ఉంటే ఏంట ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను నమ్ముకున్న వాళ్ళే నట్టేట ముంచేసినట్లుగా మెడపెట్టి బయటికి గెంటేశారు అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లాడు మండుటెంట్లో ఏడుస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితిని అంతటిని ఎరిగిన యేసయ్య తన దేవుని దూత ఆకాశము నుండి ఆమెను పేరు పెట్టి పిలుస్తా ఉంది. హాగరు, నీకేమొచ్చినది అంటున్నమాట. భయపడకుము. ఆ చిన్నవాడును చోట దేవుడు వాని స్వరము వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి పర్యంతమైపోయినట్టు మనుషులు చెప్పిన దానిని బట్టి నేను ఎందుకు చేశాను? పాపం చేయమని ఎవరెవరు ప్రోత్సహిస్తే వాళ్ళు చెప్పిన దానిని చేసి కదా ఈ రోజున తలదించుకోవాల్సిన పరిస్థితికి నేను వచ్చాను. ఏడుస్తారు. వాడి పరిస్థితి ఏంటి? కొంతసేపు కూడా చచ్చిపోతాడు. తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, తెచ్చుకున్న నీళ్లు కాస్త అయిపోయాడు. అలా ఎటు దిక్కుతోచని స్థితిలోనికి వెళ్ళిపోయాను. పాపం చేస్తున్నప్పుడేమో, పాపాన్ని ప్రోత్సహించినప్పుడేమో, ఎవరెవరు ఏదైతే చెప్తే అది చేసే దాని కొరకు తెగించినప్పుడేమో సంతోషంగా అడుగులు వేసింది. ఒంటరి స్థితిలోనికి, తలదించుకోవలసిన స్థితిలోనికి, ఎటు దిక్కుతోచని పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. చెప్పండి, హాగరు మనుషులు చెప్పిన మాటలను నమ్మి. అయితే అరణ్యములోనికి వెళ్ళిపోయి కన్నీటి పర్యంతం ఏడుస్తుంది. ఏంటన్న పరిస్థితి? ఏడుస్తుంది. దేవునితో మాట్లాడుతూ ఉంది. అడుగులు వేసి చేయకూడని కార్యాలు చేసి జీవితం తలదించుకోవాల్సిన పరిస్థితికి వచ్చినటువంటి ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. పాపిష్టి జీవితం చేసి ఏదేదో చేసేదాని కొరకు అడుగులు వేసి తెగించి జీవితం విచ్ఛిన్నమైపోతే, కన్నీటి పర్యంతమైపోతే, ఒంటరి స్థితిలోకి వెళ్ళిపోతే, తలదించుకోవలసిన పరిస్థితులకు వెళ్ళిపోతే, కన్నీటి పర్యంతమై వంచని విలపిస్తూ వేడుస్తూ ఉన్న వేళ దేవుని పోతే అంటున్నమాట. ఏమంటున్నాడు? ఆ వాణిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అన్నెను. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. 19వ వాక్యం. దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా.
దేవుడు ఆమె కన్నులు తెరచినందున కొంచెం మనసును పెట్టారు. అప్పటి వరకు ఊట ఎక్కడుంది? ఊట ఎక్కడుంది? ఊట తనకి సమీపంగానే ఉంది, కానీ గమనించని పరిస్థితి, చూడలేని పరిస్థితి. మనసును పెట్టాలి కాస్త. ఊట తనకి సమీపంగానే ఉన్నా చూడలేని స్థితి, ఊట తనకి సమీపంగానే ఉన్నా గమనించలేని పరిస్థితి, ఆఖరిది. దేవుడు ఆమె కన్నులు తెరచినందున, హల్లెలూయా, ఆమె నేల ఊట చూచి ఎప్పుడు చూసింది అమ్మ? ఎప్పుడు చూసింది? మాట్లాడు. ఎప్పుడు చూసింది? ఎప్పుడు కన్నులు తెరవబడ్డాయి అమ్మ? ఎప్పుడు తెరవబడ్డాయి? జీవితం కాస్త విచ్ఛిన్నమైపోయి, జీవితం కాస్త కన్నీటి పర్యంతం అయిపోయి, ఒక భయానకమైనటువంటి స్థితిలో, ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఈమె ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే అరణ్యానికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. చేతులెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళింది? అరణ్యమునకు. ఏ అరణ్యం అది? బెయేర్షెబా 14 చివరి వాక్యంలో మనం చూస్తాం. బెయేర్షెబా అరణ్యములో. చాలు కొంచెం మనసును పెట్టాలి. విన్నాను. ఎప్పుడు కన్నులు తెరవబడ్డాయి? ఎప్పుడు దేవుడే తనతో మాట్లాడాడు? ఎప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు? ఎప్పుడు తన కన్నులు తెరవబడ్డాయి? ఎప్పుడు నేల ఊటను చూచింది అనంటే అరణ్యములో. అరణ్యపు అనుభవానికి వస్తేనే గాని ఆమె కన్నులు తెరవబడ్డాయి. నీళ్ళ ఊట పక్కనే ఉన్నప్పటికీ కూడా చెప్పండి, ఊటను చూసిన స్థితి లేదు తనలో. దేవుడు ఆమె కన్నులు తెరచినందున అంటే అర్థమేంటి? అప్పటి వరకు కళ్ళు ఎలా ఉన్నాయి? కొంచెం మనసు పెట్టి, కళ్ళు ఎలా ఉన్నాయి? మూయబడిన స్థితి. కళ్ళు అంటే ఈ కళ్ళు కాదండి. ఊటను చూడగలిగిన కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడు కన్నులు తెరవబడ్డాయి? ఎప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడాడు అని అంటే చెప్పండి, అరణ్యపు అనుభవము. అరణ్యపు అనుభవము. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. కాస్త సంతోషంగా హల్లెలూయా. నీ మనోనేత్రం వెలిగించబడాలంటే, నీ కన్నీళ్లు తొలగాలంటే, దేవుని స్వరాన్ని నువ్వు వినాలి అని అంటే నేల ఊటను పసిగట్టి కనుగొనాలి. ఆ ఊటను త్రాగాలి అంటే నువ్వు ఏ అనుభవంలోనికి రావాలి అంటే చెప్పండి, అరణ్యపు అనుభవాలలోనికి రావాలి. అరణ్యం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి అరణ్యం గుండా వెళుతున్నాడు అనుకుందాం.
అరణ్యపు అనుభవంలో కావలసిన సుఖభోగాలు ఉంటాయా? మాట్లాడేంటమ్మా? ఉంటాయా? సుఖభోగాలు ఉంటాయా? కావలసినంత దొరుకుతుంది అరణ్యంలో. మోషే సంఘాన్ని నడిపించినప్పుడు అరణ్యం గుండానే నడిపించాడు. అరణ్యములో ప్రియమైన దేవుని బిడ్డల ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడుతూ నడిపించాడు మోషే సంఘాన్ని. అరణ్యంలో కొంచెం మనసును పెట్ట. అసలు సంఘము అనగా మనమే. సంఘం ఏ అనుభవాల గుండా వెళ్ళాలి అని అంటే అరణ్యపు అనుభవాల గుండా వెళ్ళాలి అని లేఖను స్పష్టం చేస్తాం. పరమగీతము 8వ అధ్యాయము 5వ వాక్యం. తన ప్రియుని మీద అరణ్య మార్గమున వచ్చునది ఎవరి? ఏ మార్గంలో ఉంది సంఘం? షోలమితి ఏ మార్గంలో ఉంది? మాట్లాడుతున్నా. అరణ్య మార్గం గుండా వచ్చున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కన్నులు తెరవబడ్డాయి అని అంటే అరణ్యపు అనుభవాలలోనికి వచ్చింది హాగరు. నీళ్ళ ఊట పక్కనే ఉన్నప్పటికీ కూడా చూడలేని పరిస్థితి. ఊట పక్కనే ఉన్నప్పటికీ కూడా గమనించలేని పరిస్థితి. ఊట పక్కనే ఉన్నప్పటికీ కూడా ఊటను కనుగొనలేని పరిస్థితి హాగరుది. మంచి మనసును పెట్టారు. ఊటను ఎప్పుడు కనుగొంటావు? ఊటను ఎప్పుడు చూస్తావు? ఊటను ఎప్పుడు పొందుకుంటావు? దేవుని స్వరాన్ని ఎప్పుడు వింటావు? దేవుని దర్శనం ఎప్పుడు చూస్తావు అంటే అరణ్య మార్గం గుండా పయనించినప్పుడు మాత్రమే. అరణ్యంలో ఏమీ ఉండదు, ఉంటుందా? ఏమీ దొరకదు. అంటే కొంచెం మనసును పెట్టాడు. అరణ్యపు అనుభవం గుండా నీ ఆత్మ సంబంధమైన జీవితం వెలిచేనే ఓటను కనుగొంటావు. 36వ కీర్తన 9వ వాక్యం. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. చెప్పబడుతూ ప్రభు నాన్న కనబడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీ యొద్ద జీవపు ఓట కలదు. ఏ ఓట? మనిషిని మనిషిగా తీర్చిదిద్దే ఓట నీ యొద్ద కలదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అంటే జీవపు ఓట ఏం చేస్తుందంటే, జీవపు ఓటని కనుగొన్నావా? జీవపు ఓటను త్రాగావా? జీవపు ఓటను చూసావా? ఆ జీవపు ఓట నీలోనికి వచ్చిందా? ఆ జీవం ఏం చేస్తుందంటే నీ క్షయతని అక్షయతలోనికి మారుస్తుంది. ఇది క్షయమైనది. క్షయమైన శరీరాన్ని అక్షయతలోనికి మారుస్తుంది. జీవపు వెలుగులోనికి నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కనుక అరణ్య మార్గంలోనికి రా, అరణ్యపు అనుభవాలలోనికి రా అంటే అర్థమేంటి? చేసిన పాపిష్టి జీవితాలకు వేలయ్యింది, ఆ నడిచిన నడవడికలకు వేలయ్యింది, ఆ చేసిన అడుగుల నుంచి తన అడుగులు మార్చింది. అరణ్యములోనికి వచ్చింది హాగరు, దేవుని స్వరాన్ని వింది హాగరు. తెరువబడినటువంటి నేత్రములు కలిగినదై ఓటను చూస్తుంది. హల్లెలూయా. చెప్పు, చేతులెత్తి హల్లెలూయా. అయ్యా, నీ యొక్క జీవపు ఓట కలదు. లోకంలోనే ఉండి వెతికితే, అరణ్యపు అనుభవాలలో నీకు రాకుండా వెతికితే జీవాన్ని నువ్వు కనుగొనలేవు, జీవపు ఓటను కనుగొనలేవు అనే మాట వాస్తవం. సెల్ ఫోన్లోనే వెతుకుతా వేసేయని, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, సెల్ ఫోన్లోనే వెతుకుతావా? దొరుకుతాడా? మాట్లాడేంటమ్మా, దొరుకుతాడా? దొరకదు. లోకంలో ఉండి వెతికితే ఓటను కనుగొనలేవు. అసలు సంఘం నడిపించబడవలసిన స్థితే చెప్పండి, అరణ్యపు అనుభవం గుండా వెళ్ళాలి. ఇంకా లోక సంబంధమైనటువంటి అడుగులు వేస్తూ, లోక సంబంధమైన కార్యక్రమాలలో చేతులు కలుపుతూ, లోకపు పోకడలు విడిచిపెట్టుకోకుండా అడుగులు వేస్తే అది అరణ్యపు అనుభవం కాదు. ఊట పక్కనే ఉన్న కనుగొనలేని పరిస్థితి ఒకపు ఆగలి. తీసుకుందా, త్రాగిందా, ప్రాణం తెప్పరిల్లిపోయిందా, వెళ్ళు, నీ కుమారుడు కూడా నేను ఆశీర్వదిస్తాను. 87వ కీర్తన చివరి భాగం చాలా ఇంపార్టెంట్. పాటలు పాడుచు, వాయిద్యములు వాయించుచు, చెప్పండి, మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. హల్లెలూయా. ఎవరంటారు? లోక పడుగులలో నుంచి అరణ్య మార్గంలోనికి అడుగులు వేస్తున్న వారి జీవితాలలో, అరణ్య మార్గం గుండా యేసయ్యను రెండవ రాకడలో కలుసుకోవాలని సాగిపోతూ ఉన్న వారి జీవితాలలో వారు పలికే మాట ఏంటంటే, మా ఊటలన్నీ అయ్యా ఈ లోకంలో లేవయ్యా, ఈ లోకంలో లేవు. మా ఊటలన్నీ ఎక్కడున్నాయి? సృష్టికర్తమైన యేసయ్యా నీ యందే ఉన్నవి. హల్లెలూయా. ప్రభు పేరుతో మనం చేస్తున్నానంటే అర్థం ఏంటి? అరణ్యపు అనుభవాలలోకి వచ్చావా? నీ ఆశ, నీ కోరికలు, నీ ఉద్దేశాలు, నీ నడవడిక, నీ కోరికలు, నీ ఉద్దేశాలు సమస్తం ఎక్కడుండాలి? అయ్యా లోకంలో లేవయ్యా. లోకంలో ఉన్న వాటి మీద చెప్పండి లేదయ్యా. హల్లెలూయా. ఇది అరణ్యపు అనుభవం. నీ మనోనేత్రం ఎప్పుడు వెలిగించబడుతుంది? దేవుని స్వరాన్ని ఎప్పుడు వింటావు? ఓటునప్పుడు కనుగొంటావు, ఓటునప్పుడు త్రాగుతావు. అనంటే అరణ్యపు అనుభవాలలోనికి వచ్చినప్పుడు మాత్రమే.
లోకములో ఉండి వెతికినంత కాలము నా యేసయ్య దొరకడు. పాపములో చేయగలిపినంత కాలము యేసయ్యని వెతికితే యేసయ్య దొరకడు. నా ఊటలన్నీయు నీ అందే అని వాద్యము వాయించి పాడెదను. నీ ఆశలు అన్నీ ఏమైపోవాలి? యేసయ్యందే ఉండును గాక. నీ కొరకు ఒక ఓటు ఉంది. నీ కొరకు ఒక ఓటు ఉంది. అది జీవపు ఓట. నిన్ను జీవింపజేసే ఓట, నిన్ను బ్రతికింపజేసే, నిన్ను సరిచేసే ఓట. ఈ ఓటును పొందుకుంటావు అనుకో, జీవించేవాడు నేను కాదు, క్రీస్తు యేసు నా యందు జీవించుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు అరణ్య మార్గంలోనికి, అరణ్యపు అనుభవాలలోనికి వస్తావా? లేకపోతే ఇంకా క్షణికమైన వాటి కొరకు ప్రయాసపడతావా? ఈ లోకములో ఉన్నదంతా క్షణికమైనదేగా. దేవుడు నీ కొరకు ఒక ఓటను ఉంచాడు. ఆయనే జీవజల ఓటై ఉన్నాడు. తాగావా? అది నీలోనే ఊరుతుంది. గమనించుకో. ఎక్కడ తీసుకుని వెళ్తుంది ఆ ఓట అంటే? మాట్లాడేంటమ్మా. నిత్య జీవమునకై వానిలో ఊరడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనిచ్చి నీళ్లు త్రాగవాడు ఎప్పుడును తప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవములకి వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాల చెంతకు వచ్చిన నీ కొరకు ఒక ఊట ఉంది. అయ్యా, ఆ ఓటు నేను ఇంకా కనుగొనలేదయ్యా. ఆ ఓటు నాకు కావాలయ్యా. ఆ ఓటును నేను చూసేదాని కొరకు ఇదిగో లోకానికి పాపానికి వేరవుతూ ఉన్నానయ్యా. వేరే ఒక ప్రత్యేకమైన అరణ్యపు అనుభవాలలోకి నేను వస్తున్నాను. తీర్మానం చేస్తావా? చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఓటు పక్కనే ఉందా లేదా? పక్కనే ఉంది. కానీ కన్నులున్నాయి. ఆమెకి కన్నులున్నాయి కానీ కనపడలా. కనపడుతుందా? కన్నులు తెరవబడితే కదా కనపడేది. కన్నులు తెరవబడితే దేవుని దర్శనాలు వస్తాయి. కన్నులు తెరవబడితే చెప్పండి, దేవుని స్వరాన్ని వింటూ. కన్నులు తెరవబడితే జీవన కలుగుంటావు. కన్నులు తెరవబడితే అరణ్యపు అనుభవంలోనే ఉందువుగాక. నిశ్చయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యపు అనుభవాలలోకి వస్తే ఆ దేనికి కథలు. అరణ్యపు అనుభవాల గుండా వెళ్తూ ఉన్న షోలమితి సంఘాన్ని మనం చూస్తే ఎన్ని అనుభవాలు ఉంటుంది. చేరొచ్చిన ప్రతి ఒక్కరు అరణ్యపు అనుభవాలలోనికి వచ్చుదురుగాక, అరణ్యపు అనుభవాల్లోనికి వచ్చుదురుగాక. అంటే నేను చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఇక లోకంలో ఏమీ లేకుండా అసలు అన్ని విడిచిపెట్టేసి మీరు బ్రతకండి అని చెప్పట్లా. ఏదన్నా దాని మీద మనస్సు లేకుండా బ్రతుకు. అర్థమవుతుందండి? అరణ్య పనులు అంటే ఈ లోకంలో దేని మీద మనస్సు లేకుండా బ్రతకదు. ఒక మాటలో చెప్పాలంటే లోకంలో క్రీస్తు
క్రీస్తు యేసు క్రీస్తు నందు నష్టపరుచుకున్న ప్రతి దానిని చెప్పండి ఎంతతో సమానంగా ఎంచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎప్పుడన్నాడు? అరణ్యం కనుక్కోవడానికి వచ్చిన తర్వాత, దేవుని స్వరాన్ని విన్న తర్వాత, జీవాన్ని కనుగొన్న తర్వాత, ఓటను కనుగొన్న తర్వాత, దేవుని దర్శనం కలిగిన తర్వాత, నేను ఆ పశువుడికి తోడై ఉంటాను, నిశ్చయంగా నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను. అరణ్య కొనుగోళ్ళకి వస్తేనే కదా. అరణ్య కొనుగోళ్ళకి వచ్చిన వ్యక్తికి మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈ ఆశీర్వాదాలు కలిగేటప్పుడు నమ్మకుంటావా? భూ సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. నీ కొరకు ఒక ఊట ఉంది. ఆ ఊటను కనుగొంటే, ఆ ఊటను పొందుకుంటే, ఆ ఊట నిన్నేం చేస్తుందంటే మార్గ మధ్యలోనే అలాగే విడిచిపెట్టదు. క్షేమైన నీ శరీరాన్ని అక్షేతులానికి మారుస్తూ, క్షేమైన నీ జీవితాన్ని అక్షేతులానికి, పరిశుద్ధతలోనికి, క్రీస్తు స్వరూప్యములోనికి, ఆయన మహిమైశ్వర్యమెంటులో ఆయన మహిమను పొందుకుంటూ నిత్య సియోనికి నిన్ను నడిపిస్తుంది. నిత్య జీవునికి ఊరడి ఓట ఓట ఓట. అరణ్య పనులోనికి రావటం అంటే లోక సంబంధమైన ప్రతీది విడిచిపెట్టడం. అరణ్య పనులోనికి రా, ప్రత్యేకతలోనికి రా. అరణ్య పనులోనికి వచ్చి ఓటును కనుగొంది, దేవుని స్వరాన్ని వింది, ప్రేమ దేవుని దర్శనాన్ని చూసింది, దేవుని స్వరాన్ని ఉంది, దేవుని ప్రేమైన దేవుని బిడ్డలాగా తన కుమారుడు ఆశీర్వదించబడతాడు అని దేవుడే చెప్పేటట్లుగా అరణ్యపు మార్గంలో దేవుడు తన ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రోజున ఒక తీర్మానానికి రా, ప్రభా అరణ్యపు అనుభవానికి నేను వస్తాను.